విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కారణంగా కాసేపు విమానం ల్యాండ్ అవ్వకుండానే గాల్లోనే చెక్కలు కొట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చెక్కలు కొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్కి అంతరాయం ఏర్పడింది. రన్వేపై ల్యాండింగ్ కూడా అంతరాయం ఏర్పడంతో విమానం గాల్లోనే చెక్కలు కొట్టింది. ఇండిగో ఫ్లైట్. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. గన్నవరం ఎయిర్పోర్ట్కు రావాల్సినటువంటి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. ఇక విమానం ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ విజయవాడలో అయితే పొగమంచు కారణంగా, దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్కు పలు విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. పొగమంచుతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ ఇబ్బందితో తలెత్తడంతోనే గాల్లో విమానం చక్కర్లు కొట్టినట్టు తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా రహదారులపై పొగమంచు కమ్మేయడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చే పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చక్కర్లు కొట్టాయి.